హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బ్యాక్లాగ్ దివ్యాంగుల పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు మంత్రి తెలియజేశారు. అలాగే 25% ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత సీట్లకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది. వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేస్తాం అంటూ విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రకాశం జిల్లాలో పెండింగ్ లో ఉన్న దివ్యాంగుల ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేశారు. ఉద్యోగాలు పొందిన నలుగురికి మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా 1750 3-వీలర్ మోటార్ బైక్లు మార్చి నెలలో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వీల్ చైర్లు, సహాయ పరికరాలు, విద్యార్థులకు ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు అందజేయనున్నట్లు వివరించారు. దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఇంద్రధనస్సు కార్యక్రమం తీసుకొచ్చారని ఆయన కొనియాడారు. బడ్జెట్ లో దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంతో పాటు అన్ని బస్ స్టాండుల్లో వీల్ చైర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఒక హాస్టల్ నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాల వీరాంజనేయ స్వామి వివరించారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్టు మంత్రి తెలియజేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక మోదీతో మాట్లాడతారా, రేపటి వరకు ఆన్లైన్ లో నమోదుకు అవకాశం అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మోదీతో మాట్లాడాలి అనుకునేటటువంటి వారు మరి ఆన్లైన్ లో నమోదు చేసుకున్నట్టయితే మరి నేరుగా మాట్లాడే అవకాశం ఉండబోతోంది. ఇక మరోపక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లకు సంబంధించి ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను సమగ్ర శిక్ష అభియాన్ వారు విడుదల చేశారు. దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లు ప్రవేశాలకు సమగ్ర శిక్ష అభియాన్ షెడ్యూల్ విడుదల చేసింది. డివైఈఓ బి దిలీప్ కుమార్ తెలిపారు. డివిజన్ పరిధిలోని ఎంఈఓలు ఈ విషయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలని కోరారు. 1వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 20 నుంచి ఆన్లైన్ వెబ్సైట్ లో గాని లేదా గ్రామ మరియు వార్డ్ సచివాలయాలు, మండల విద్యా వనరుల కేంద్రం సంబంధిత పాఠశాలల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు. రాష్ట్ర సిలబస్ పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలని అన్నారు. ఈ నెల 7 నుంచి 16 వరకు ప్రైవేట్ పాఠశాలల వివరాలను వెబ్సైట్ లో నమోదు చేయాలని అన్నారు. 20 నుంచి మార్చి 10వ తేదీ వరకు విద్యార్థుల ఆన్లైన్ వివరాలు నమోదు చేయాలని అన్నారు. మార్చి 17న గ్రామ మరియు వార్డ్ సచివాలయాల డేటా ఆధారంగా విద్యార్థుల అర్హత నిర్ధారణ చేస్తారని అన్నారు. 25న మొదటి విడత సీట్ల కేటాయింపు, మార్చి 6 నుంచి 7 వరకు ప్రవేశాల ధృవీకరణ జరుగుతుందని అన్నారు. ఏప్రిల్ 12న 2వ విడత సీట్ల కేటాయింపు, 13 నుంచి 23 వరకు పాఠశాల ద్వారా విద్యార్థుల ప్రవేశాలను ధృవీకరణ చేస్తారని అన్నారు. దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలుంటే మరిన్ని వివరాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 180042585599 అనే నంబర్ ను సంప్రదించాలని సూచించారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలల్లో 25% ఉచిత సీట్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. మరి ఎవరైనా దరఖాస్తు చేయాలనుకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా. ఇక మరోపక్క గురుకుల ప్రవేశాలకు వేలాయే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అలాగే 5వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఈ నెల 4 నుంచి 19వ తేదీ వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 5వ తరగతిలో 80, ఇంటర్ ఎంపీసీ 40, బైపీసీ 40 సీట్లు ఉన్నాయి. అర్హతలు ఇవే. అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఎస్సీ ఎస్టీలు సెప్టెంబర్ 1, 2013 నుంచి ఆగస్టు 31, 2017 మధ్య, బీసీసీ ఓసీలు సెప్టెంబర్ 1, 2015 నుంచి ఆగస్టు 31, 2017 మధ్య జన్మించి ఉండాలి.
10, 4వ తరగతి ఆయా జిల్లాల్లో గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివి ఉండాలి. ఇంటర్లో చేరేవారు 2025-26లో 10వ తరగతి తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులు http://apgpcet.apcfss.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, తల్లిదండ్రుల ఆదాయ కుల ధృవీకరణ పత్రాలతో పాటు ₹100 మరి ఆన్లైన్ ఫీజుగా మరి రుసుము చెల్లించి ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి తర్వాత మరి మీకు ప్రవేశాలు అనేవి కల్పించడం జరుగుతుంది. పరీక్ష కూడా ఉంటుంది, ప్రవేశ పరీక్ష. ఇక సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉచితంగా ఉన్నత విద్య అందిస్తోందని, ఈ అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ ఎస్ అరుణ కొండాపి గురుకుల పాఠశాల వారు తెలియజేశారు. ఇక పాఠశాల విద్యలో ఏఐ విద్యార్థుల హాజరు నుంచి మధ్యాహ్న భోజనం వరకు ఏఐతోనే పర్యవేక్షణ, పారదర్శకతే పరమావధిగా కృత్రిమ మేధతో విప్లవాత్మక మార్పులు. పాఠశాల విద్యాశాఖలో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సరికొత్త విప్లవానికి బాటలు వేస్తోంది. విద్యార్థుల హాజరు నుంచి మధ్యాహ్న భోజన నాణ్యత వరకు అన్ని దశల్లోనూ ఏఐతోనే పర్యవేక్షణ సాగే లక్ష్యంగా శ్రీకారం చుట్టారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మొత్తం విద్యా వ్యవస్థకు అన్వయించేందుకు అడుగులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను యావత్ దేశానికి ఆదర్శంగా మార్చేందుకు పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సంకల్పించింది. అందుబాటులోకి ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 ప్రభుత్వ పాఠశాలలు, 33 లక్షల మంది విద్యార్థులు, 1.9 లక్షల మంది ఉపాధ్యాయుల పనితీరును మాన్యువల్ గా పర్యవేక్షించడం అసాధ్యం. అందుకే ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థను తీసుకొచ్చారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో విద్యార్థుల హాజరు నుంచి మధ్యాహ్న భోజన నాణ్యత వరకు ప్రతిదీ పారదర్శకంగా జరుగుతోంది. రాష్ట్రంలోని 1,502 పాఠశాలల్లో 3.82 లక్షల మంది విద్యార్థులకు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ పాల్ అమలు చేస్తున్నారు. గణితం, ఆంగ్లం, తెలుగు భాషల్లో విద్యార్థుల స్థాయిని బట్టి ఏఐ అల్గరిథమ్స్ పాఠ్యాంశాలను సర్దుబాటు చేస్తాయి. నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ మైకేల్ క్రీమర్ నేతృత్వంలోని డెవలప్మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ నివేదిక ప్రకారం సాధారణ తరగతి గదుల కంటే పాల్ ల్యాబ్స్ సాయంతో విద్యార్థులు 2.25 రెట్లు వేగంగా నేర్చుకుంటున్నారు. దీని ఆధారంగా పాల్ ల్యాబ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. భాషా సామర్థ్యాన్ని పెంచేందుకు ఓరల్ రీడింగ్ టూల్స్. ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో భాషా సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఏఐ ఆధారిత ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ టూల్ ను వినియోగిస్తున్నారు. విద్యార్థులు చదివే శబ్దాన్ని విశ్లేషించి వారు నిమిషానికి ఎన్ని పదాలు సరిగ్గా చదువుతున్నారో ఈ టూల్ ఖచ్చితంగా లెక్కిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13.4 లక్షల మంది విద్యార్థులకు ఈ పద్ధతిని వినియోగిస్తున్నారు. ఆహార నాణ్యత తనిఖీకి కంప్యూటర్ విజన్. మధ్యాహ్న భోజన పథకంలో ఆహార నాణ్యతను తనిఖీ చేసేందుకు కంప్యూటర్ విజన్ సాంకేతికతను వాడుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వండిస్తున్న భోజన ఫోటోలను ఏఐ విశ్లేషిస్తోంది. నిర్ణీత నాణ్యతా ప్రమాణాల ప్రకారం భోజనం ఉందో లేదో తక్షణమే నిర్ధారిస్తుంది. అలాగే పాఠశాలల్లో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణకు ఏఐని వినియోగించనున్నారు. రాష్ట్రంలోని 2.1 లక్షల మంది సిబ్బంది ప్రతిరోజు ముఖ ఆధారిత గుర్తింపు హాజరు అంటే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. ఇది పూర్తిగా జియో ట్యాగ్ టైం స్టాంప్డ్ కావడమే కాకుండా ఫోటోలు, వీడియోలతో మోసం చేసే వీలు లేని లైవ్లీనెస్ డిటెక్షన్ సాంకేతికతను కలిగి ఉంది. పాలనలో పారదర్శకతకు జ్ఞాన సూచిక. పాలనాపరమైన నిర్ణయాల కోసం అధికారులకు డేటా సులభంగా అందుబాటులో ఉండేందుకు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఆధారిత జ్ఞాన సూచిక చాట్ బాట్ ను ప్రవేశపెట్టారు. కేవలం టైప్ చేయడం ద్వారా విద్యాశాఖకు సంబంధించిన ఏ సమాచారాన్నైనా క్షణాల్లోనే పొందే వీలుంటుంది. కేంద్ర మంత్రుల అభినందనలు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక భారత్ బోధన్ కార్యక్రమం ఇటీవల నిర్వహించారు. కాంక్లేవ్ లో భాగంగా పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష సంయుక్తంగా పాఠశాల విద్యాశాఖలో ఏఐ సాంకేతికతను జోడించిన వైన్యాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న డిజిటల్ విద్యా సంస్కరణలు, ఏఐ ద్వారా మధ్యాహ్న భోజన నాణ్యతను పర్యవేక్షించే విధానాన్ని ప్రశంసించారు. జాతీయ స్థాయిలో అమలు చేస్తే బాగుంటుందనే యోచనలో ఉన్నారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.